లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ని కలిశారు. వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పి వెంకటేష్ నేతను పార్టీలోకి ఆహ్వానించారు కేసీ వేణుగోపాల్. అనంతరం రేవంత్ రెడ్డి, భట్టి, కేసీ వేణుగోపాల్, వెంకటేష్ నేత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ ఓ పక్క కసరత్తు వేగం చేస్తున్న సమయంలో పెద్దపల్లి ఎంపీ ఉన్నట్లుండి హస్తం తీర్థం పుచ్చుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వెంకటేష్ నేతతో పాటు బీఆర్ఎస్ నేత మాన్య జీవన్ రెడ్డి సహా పలువురు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వెంకటేష్ నేత కాంగ్రెస్ లోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. 2018లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలుపొందారు. అయితే ఈసారి పెద్దపల్లి ఎంపీ టికెట్ వెంకటేష్ నేతకు కాకుండా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కదనే ఆలోచనతోనే వెంకటేష్ నేత పార్టీ మారాడని భావిస్తున్నారు. ఇసుక లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ కు ఒక పెద్ద షాక్ గానే చెప్పుకోవచ్చు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఎస్ సార్, లోక్సభ ఎలక్షన్స్ కి ముందు బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చారు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాసేపటి క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవడం జరిగింది. ప్రస్తుతం మరికొంతమంది నేతలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఇటు ఖర్గే నివాసం నుంచి బయటకు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. ప్రధానంగా సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు జరిగిన చేరికలను ఏ విధంగా చూడాలి? లోక్సభ ఎలక్షన్ ఈరోజు ఉండాలి కదా. ఈరోజు యువ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి గారు, మన్య జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరి చిన్నాన్న ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతోటే తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ప్రజాసేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఈరోజు ప్రత్యక్షంగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారి ఇంపార్టెన్స్ ను గుర్తించి, వారు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి భవిష్యత్తులో వారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద అండగా ఉంటారని భావించి సాక్షాత్తు కేసీ వేణుగోపాల్ గారు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మల్లికార్జున ఖర్గే మా గౌరవ అధ్యక్షులు, వారు కూడా వారిని ఆహ్వానించి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి విలువలు గల నాయకులు, ప్రజా సంబంధాలున్న నాయకులు, ఎటువంటి అవినీతి మరకలేని నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటా ఉన్నారు. అలాగే సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ గారు కూడా ఈరోజు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారు కూడా మా అధ్యక్షులు ఖర్గే గారి దగ్గరికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళిండ్రు. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17కు 17 పార్లమెంట్ స్థానాలు గెలిచినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈరోజు తెలంగాణ మొత్తం భూభాగంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక ప్రజాస్వామ్య పాలన వచ్చింది. ప్రజల
కోరికలు, ప్రజల ఆకాంక్షలు, డిమాండ్స్ నేరుగా ప్రజాప్రతినిధుల దగ్గరికి కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ పోయి తమ బాధలు చెప్పుకునే, అవసరాలు చెప్పుకునే ఒక వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఇప్పుడు మాకు తెలుస్తా ఉంది, మేము అనుభవిస్తా ఉన్నాము అని చెప్పి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సమాజంలో ఉన్న అన్ని సెక్షన్స్ ఈ రోజు కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 నెలల కాలంలోనే ఒక పెను మార్పుకు సంకేతం ఇచ్చింది. రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక బంగారు తెలంగాణగా మేమందరం కలిసి, మా ఎమ్మెల్యేలందరం కలిసి ప్రజాసేవకు అంకితమై అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్తూ ఇటువంటి యువ నాయకులు మా పార్టీలోకి రావడం, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో వీరందరి సహకారంతో, తోడ్బాటుతోటి, అఖండమైన మెజార్టీతోటి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోబోతా ఉన్నాం. ఇప్పుడు రాజకీయంలో సిద్ధాంతపరంగా విమర్శలు ఏ పార్టీ జెండా కింద ఉంటే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఛానల్లో ఉన్నప్పుడు ఈ ఛానల్లో వాళ్ళ లైన్ బట్టి మీరు క్వశ్చన్ అడుగుతారు, ఇంకో ఛానల్కి పోతే వాళ్ళ లైన్ బట్టి, మేనేజ్మెంట్ లైన్ బట్టి చేస్తారు. కాబట్టి ప్రొఫెషనల్ లిబర్టీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఆ పరిమితుల్లోనే మన రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉంటాం. కాబట్టి అది మెరిటే అవుతుంది తప్ప అది డిమెరిట్ కానే కాదు. ఇప్పుడు మాకు వస్తున్న నేతలందరూ కూడా విద్యాధికులు. ఇప్పుడు మన చాలా మంది మేము పిక్ అండ్ చూస్ లో ఉన్నాం. మేము మాకు సమాజానికి తెలంగాణకు అవసరమైన వాళ్ళను మాత్రమే తీసుకుంటున్నాం తప్ప అవినీతి మార్గాలు అంటించుకొని ప్రజలపైన దౌర్జన్యాలు చేసి రాక్షసులుగా ప్రవర్తించిన అధికార మదంతో ఈ 10 సంవత్సరాలు ఉన్న ఎటువంటి నాయకులను కూడా మేము తీసుకోదలుచుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా మా అధిష్టానంతో టచ్లు ఉన్నారు, మా జిల్లా నాయకత్వంతో టచ్లు ఉన్నారు, మా డీసీసీ ప్రెసిడెంట్లతో టచ్లు ఉన్నారు. కానీ నిర్ణయం తీసుకునేది మాత్రం మా సూచనలు, మా డీసీసీ ప్రెసిడెంట్, మా అందరి నాయకుల సూచన సహకారంతో రాష్ట్ర హైకమాండ్ నిర్ణయం తీసుకుని ఇక్కడ సెంట్రల్ హైకమాండ్ కు వర్తమానం పంపిస్తే ఆ చేరిక ప్రక్రియ కొనసాగుతుంది. అందరికి నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించి మహబూబ్నగర్ సంబంధించిన యువ పారిశ్రామికవేత్త సోదరుడు మన్నే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే ఆట మొదలైంది. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 నెలల కాలంలో మా ముఖ్యమంత్రి గారు అందించిన ప్రజాపాలనను మెచ్చి చాలా మంది ఈరోజు మనం చూస్తున్న మల్లికార్జున ఖర్గేను కలిశారు. దానికి సంబంధించిన విజువల్స్ ని చూడొచ్చు. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ కి ఒక బిగ్ షాక్ గానే ఇది చెప్పుకోవచ్చు. పెద్దపల్లి బీఆర్ఎస్ నేత ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మల్లికార్జున ఖర్గేని ఢిల్లీలో కలవడం జరిగింది. కాంగ్రెస్ కండువా కప్పి వెంకటేష్ నేతను పార్టీలోకి ఆహ్వానించారు కేసీ వేణుగోపాల్.